హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇదొచ్చేసేమో శ్రీరామనవమి రోజు చేసిన వ్లాగు. మార్నింగ్ లేవగానే బయటైతే ఊడ్చేసి నీళ్ళు చల్లేస్తున్నాను. నేను నిన్ననే బీహార్‌కొచ్చిన. నిన్న అంటే ఏప్రిల్ 5థ్ రోజనమాట. నిన్నటి వ్లాగ్‌లో మీరందరూ చెప్పేదాకా నాకు తెలీదు. మార్చ్ అయిపోయి ఏప్రిల్ స్టార్ట్ అయిందన్న విషయము. నేను ప్రతి వ్లాగ్‌లో మార్చ్ ఫస్ట్‌కు మేము ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన, మళ్ళా మార్చ్ సెకండ్ రోజు రిటర్నొచ్చిన, మార్చ్ థర్డ్ రోజున మళ్ళా బీహార్‌కొచ్చిన అని జెప్పేసి చెప్తున్నాను కదా! నిజంగా చెప్తున్నా అసలు నాకేమైందో కూడా తెలీదు. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ స్టార్ట్ అయిందన్న విషయం కూడా నేను మర్చిపోయాను. ప్రతీదీ మార్చ్, మార్చ్ అని అంటున్నాను. ఈ 7 డేస్ అనమాట. ఒక్కరోజు మనం మర్చిపోతే ఓకే అనుకోవచ్చు. 7 డేస్ నుంచి నేను మార్చ్ అనే చెప్తున్నాను. నాకే అనిపిచ్చింది అసలు నాకేమైంది? నేనెక్కడున్నాను? ప్రెజెంట్‌లో ఉంటున్నానా? పాస్ట్‌లో ఉంటున్నానా? ఏంటసలు ఎవరైనా సరే కామన్‌గా నెలనైతే మర్చిపోరు. ఇప్పుడు ఫస్ట్ రోజనుకో, ఫస్ట్ డే అప్పుడు మర్చిపోవడం కామన్. ఓకే. ఇప్పుడు మార్చ్ అయిపోయింది. ఏప్రిల్ స్టార్ట్ అయిందని జెప్పేసి ఆ రోజైతే మార్చ్‌లోనే అనిపిస్తదనుకోండి. మళ్ళా సెకండు, థర్డు ఏ రోజుల నుంచి నెల స్టార్ట్ అయింది అన్న విషయం కూడా నేను సరిగ్గా గుర్తుంచుకోలేకపోయినా అంటే నాకు నేను ఏమనుకోవాలని అసలు ఒక పెద్ద ఆశ్చర్యంలాగా అనిపించిందనమాట. నిజంగా చెప్తున్నా నాకైతే కొంచెం మతిమరుపు ఎక్కువే ఉంటది. నేను ఏ విషయాన్నైతే తొందరగా మర్చిపోకూడదు అని జెప్పేసి దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాను. నేను అదే విషయాన్ని మర్చిపోతాను. ఇక జెప్పాలంటే ఇంటికెళ్ళొచ్చినప్పటి నుంచి కొంచెమయితే బాగానే టెన్షనుంది. ఎప్పుడు నా మైండు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంది. వాటి నుంచయితే నేను బయటికి రావట్లేదు. ఏంటో తెలీదు. 24 గంటలు ఒకే ఆలోచన. దానికైతే సొల్యూషన్ ఉండదు అని నాకు తెలుసు. కానీ అది మైండ్‌లో నుంచి పోవట్లేదు. అది పోవడానికి నేను యాక్టివ్‌గా ఉన్నట్టు చాలా ట్రై చేస్తున్నా. కానీ తెలీదింక. అప్పుడప్పుడు అలా అయిపోతుంది. ఇక అయినా పర్లేదు మీరందరూ ఉన్నారు గదా! నాకు గుర్తు చేయడానికి. "అక్క ఇది మార్చ్ కాదక్క ఏప్రిల్ స్టార్ట్ అయింది" అని చెప్పి మీరు పెట్టిన కామెంట్స్ అయితే నాకు చాలా నవ్వొచ్చింది తెలుసా! మీ అందరి వల్ల చాలా సేపు నేను హ్యాపీగా అయితే నవ్వుకున్నాను. ఇంకా అనిపించిందనమాట రేపటి వీడియోలో చెప్పాలి. లేదు అంటే అందరూ మళ్ళా మార్చు అప్పుడు చేసిన వ్లాగ్ అని చెప్పేసి చూడడం స్కిప్ చేస్తారని చెప్పి నాకనిపించింది. మళ్ళీ ఒక చిన్న హోప్ అనమాట. నాకు రెగ్యులర్‌గా కామెంట్స్ చేసేవాళ్ళు మీరందరూ ఉన్నారు కదా! ఎట్లైనా నేను వీడియోస్ పెడితే చూస్తున్నారు కదా! మీ అందరికీ తెలుస్తుందిలే నేను మర్చిపోయానన్న విషయం అని మళ్ళీ అనిపించింది నాకు. మరి మీరేమంటారో కూడా కామెంట్స్ చేసి చెప్పండి. ఇది శ్రీరామనవమి రోజు చేసిన వ్లాగ్ అని చెప్పిన గదా! నిన్న జర్నీ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. మా అత్తయ్య, మా మామయ్య అయితే బీహార్‌కి నేను తీసుకొచ్చాను. ఈరోజైతే మేము శ్రీరామనవమి చేసుకుంటున్నాము. అయితే వచ్చేటప్పుడు అత్తమ్మ చెప్పింది, "మామిడికాయలు పెట్టుకో ఆడికి పోయినంక ఉగాది పచ్చడి చేసుకుందాము. మళ్ళీ మామిడికాయ పప్పు వండుకుందాము. మీరు ఈసారి గూడా ఉగాది అయితే చేసుకోలేదుగా" అని చెప్పి అత్తమ్మ అంటే, సరే అని చెప్పేసి నేనన్నా. అత్తమ్మ మామిడికాయలు తెచ్చేమో టీవీ కాడ పెట్టింది. నేనే గదా లగేజ్ ప్యాక్ చేసేదాన్ని. చూసుకొని పెట్టుంటదిలే అని అత్తమ్మ అనుకుంది. అయితే నేనేం చేశానంటే వేరే రూమ్‌లో లగేజ్ సదిరాను. అదేమో టీవీ కాడ ఉండేసరికి నేను ఆ మామిడికాయలని చూడలేదు. లగేజ్ సదిరేసాను. టైం అయిపోయింది. పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను ట్రైన్‌కైతే వచ్చామనమాట. టైం అయితుందని స్టేషన్‌కొచ్చాము. ఆడికి వచ్చిన తర్వాత అత్తమ్మ అడిగింది కదా! "మామిడికాయలు పెట్టుకున్నావా?" అని చెప్పి అడిగింది. అయ్యో! నేను పెట్టుకోలేదు. నువ్వు నాకు గుర్తు చేయొద్దా? నువ్వే నాకు ఇయలేదా? అని చెప్పేసి నేను మా అత్తమ్మనన్నా. అత్తమ్మ అన్నది కానీ నేను టీవీ కాడ పెట్టినా అన్నది. ఇంక ఇద్దరం కలిసైతే మర్చిపోయినామనమాట. నేనేమనుకున్నానంటే ఇంటికొచ్చిన తర్వాత అత్తమ్మ అన్నట్టుగానే ఉగాది పచ్చడి, భక్షాలు, మళ్ళీ మామిడికాయ పప్పు చేసుకొని పండుగ చేసుకుందామనైతే అనుకున్నాను. అట్లా అనుకున్నాను గదా! నా బ్యాడ్ లక్ నాకే తెలుస్తది. నేను ప్రతీదీ మర్చిపోతూ ఉంటాను. ఇంకా నేను అనుకున్నవన్నీ కూడా జరగవనమాట. సర్లే పోనీ అని జెప్పి నేనే వదిలేసిన. ఎందుకు ఇంతగానం జెప్తున్నానంటే ఇంట్లో పనులు గూడా ఇప్పుడు నేను వంట చేసుకుంటూ వాషింగ్ మిషన్‌లో వాటర్ పెట్టిననుకో, నేను వంట చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్‌గా వాషింగ్ మిషన్‌లో వాటర్ పెట్టినని నేను మర్చిపోతా. అవేమో నీళ్ళన్నీ ఓవర్‌ఫ్లో అయ్యి మొత్తం కింది వరకు వచ్చేస్తాయి. మళ్ళీ అవి ఊకడానికి గంట టైం పడతది. మళ్ళా హీటర్ మీద పాలు పెడతా. ఆ పాలు పెట్టిన సంగతి కూడా మర్చిపోతా. అవి పొంగిపోతాయి. కొన్నిసార్లు అన్నం కూడా అంతే. అన్నం పెడతా. అన్నం పొంగిపోతది, మెత్తగా అయిపోతది, హీటర్స్ పాడైపోతాయి. ఇవన్నీ ఏంటో తెలీదు. ప్రతి ఒక్కటనమాట. ఇంకా మా సార్ చెప్పే విషయాలేంటంటే, మా సార్ ఏం చెప్తాడంటే, "ఇగో గిది గుర్తుపెట్టుకో ఇయ్యాల ఈ పని చేద్దాము. లేకపోతే ఈరోజు ఈడికి పోవాలి. ఈళ్ళతోని మాట్లాడాలి" అని చెప్పి మా సార్ చెప్తారు. లేదంటే గిది తీసుకురావాలి, గిది తీసుకోవాలని చెప్పేసి మా సార్ గుర్తుపెట్టుకో అని చెప్పినంక గూడా ఆయన చెప్పగానే సరే అని చెప్తా. ఆ రోజు ఒకటికి 4 సార్లు గుర్తు చేసుకుంటా మా సార్ చెప్పిన పని ఇది, ఇది అని చెప్పేసి. నెక్స్ట్ రోజు ఇంకా నాకు మా సార్ ఏమో చెప్పగా, ఏమో చెప్పగా అని ఆలోచిస్తా గానీ ఆయన ఏం చెప్పిండో గూడా గుర్తు రాదనమాట.
ఎందుకంటే నేను మా సార్‌కి చెప్పాలనే టెన్షన్‌తోని ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవడం, భయపడడం వల్ల నేను మర్చిపోతున్నానన్న విషయం నాకైతే అర్థమైపోయింది. ఇంకా ఇంట్లో కొన్ని సామాన్లు గూడా నేనే సదురుతాను గదా! సదిరిన తర్వాత మా సార్ సడెన్‌గా ఇదేడుంది, అదేడుంది అంటే నాకు గుర్తు రాదు. నాకు భయమైతది. అమ్మ ఇప్పుడు అడిగింది గదా! నేను ఆన్సర్ చెప్పలేదు గదా! ఏదో కోప్పడతాడేమో అని జెప్పేసి భయమైతది. అది వెంటనే గుర్తు రాదు. ఏడబెట్టిందా అని జెప్పేసి ఆలోచిస్తాను. లేదు అంటే రెగ్యులర్‌గా ఉండే ప్లేస్ లాగానే జూస్తా. మా సార్‌కి ఇప్పుడు రోజు చార్జర్ టేబుల్ మీద ఉందనుకో, ఒకవేళ ఆ టేబుల్ పక్కన కొంచెం జరుగున్నా గూడా మా సార్ చార్జర్ ఏది అన్నారనుకో, నేను పోయి ఏం చేస్తా, ఆ టేబుల్ మీదనే చూస్తా అనమాట. ఒకవేళ ఆడుందనుకో సరే, ఇగ లేదనుకో నేను మర్చిపోయాను, గీ చార్జర్ నాకు గుర్తులేదని జెప్పేసి ఏవేవో ఆలోచిస్తూనే ఉంటా. నా మతిమరుపు ఎప్పుడు పోతదో నాకైతే అది తెలియనే తెలియట్లేదు. దానివల్ల నేను చాలా అయితే సఫర్ అయితున్నాను. చూద్దాం ఇగ ముందు ముందు ఎట్లుంటదో. ఇక పొద్దున్నే లేచైతే బయట ఊడ్చి ముగ్గేస్తానని చెప్పిన కదా! అదొచ్చేసేమో ముగ్గేసింది 11 చుక్కలు. మళ్ళీ ఇక్కడ అలుకు దగ్గర ఏసిందేమో 7 చుక్కల ముగ్గు. తులసి కోట దగ్గర ఏసిందేమో 4 చుక్కల ముగ్గు. మీకు ఆ ముగ్గు నేను కలిపే విధానం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా చెప్తున్నాను. నా ముగ్గుని చూసి ఒక్కరో ఇద్దరో అయితే ముగ్గులు నేర్చుకుంటున్నట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే కామెంట్ పెడతారు. "అక్క నీ ముగ్గు ఈరోజు నేను మా ఇంటికాడ ఏసిన" అని చెప్పేసి. అందుకే వాళ్ళ కోసం స్పెషల్‌గా ఆ చుక్కలైతే చెప్తున్నాను. ఇక బయట పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని ఇల్లయితే తుడుస్తున్నాను. నేనెప్పుడైనా సరే ముగ్గు పొద్దున 5 గంటలకైతే వేస్తాను. కొన్నిసార్ల 5:20, 5:15 అట్లా అయితది గానీ, ఆ తర్వాత లేట్‌గా అయితే నేను స్టార్ట్ చేయను. ఎప్పుడో ఒకసారి పిల్లలకి స్కూల్ లేకపోతే కొంచెం లేట్‌గా వేస్తానేమో గానీ, అది కూడా 7 లోపే వేసేస్తాను. ఎందుకు అక్క అంత మార్నింగ్ వేస్తావని మీరడగొచ్చు. ఏంటి అంటే నేను బయట ముగ్గేసుకునేటప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తాను గదా! పిల్లలున్నారనుకో అటు ఇటు తిరుగుతుంటారు. మళ్ళా అది గూడా ఒక 7-8, 9 ఆ టైంలో గూడా ముగ్గేసినామనుకో ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేయాలే, పిల్లలకి స్నానం జేయించాలి. ఇదంతా పని ఉంటదనమాట. మాకు అలవాటు పొద్దున 7:00 వరకే స్నానం అయితే చేసేస్తాను. ఇంకా పిల్లలు కూడా పొద్దున్నే చేసిన తర్వాత వాళ్ళు టిఫిన్ కానీ, లేకపోతే అన్నం కానీ ఏదో ఒకటి తింటారు. పాలైతే నేను కొన్నిసార్లు స్నానం చేయముందుకే పోసేస్తాను. వాళ్ళకి కూడా చెప్తాననమాట. నాన్న టైం అయింది కదా! తినండి అంటే, వాళ్ళు స్నానం చేశాకే తింటాం అని చెప్తారు. అందుకే ఇంకా నేను పొద్దున్నే బయట పని కంప్లీట్ చేసుకున్నామనుకో, పిల్లలు లేవగానే వాళ్ళకు బ్రష్ చేసిన తర్వాత స్నానం పొయ్యొచ్చు అని చెప్పి, ముందుగానే ముగ్గు తొందరగా వేసుకుంటాను. ఏంటి అంటే నా పనుల వల్ల పిల్లలకి డిస్టర్బ్ అయితే కావద్దు. మా సార్‌కి గూడా వాళ్ళకి అన్నీ టైం ప్రకారం ఇచ్చిన తర్వాత నేను నా పనులన్నీ చూసుకుంటాను. అందుకే ఇంకా పొద్దున్నే ముగ్గేస్తాను. ముగ్గేసిన తర్వాత తూడ్చిన అని జెప్పిన. ఇల్లు తూడ్చడం అయిపోయింది. ఈలోపు విషుక్ అనే ఇద్దరు లేసారు. ఇంకా అత్తమ్మ, మామయ్య కోసం అయితే లెమన్ టీ పెడుతున్నాను. మొన్నటిదాకా మా అత్తమ్మ, మా మామయ్య పొద్దుకు 2 సార్లు చాయ్ తాగేది. అయితే నేను ఇంటికెళ్ళాక నేను ఒక్కదాన్నే చాయ్ బంద్ జేషిందేమో, ఇంటికి పోయినంక మాకెట్లాగో టీ టైమ్ ఉంది గదా! ఖచ్చితంగా చాయ్ అది తాగాల్సొస్తదేమో అని నేననుకున్నాను. కానీ నేను ఇంటికి పోంగానే మా అత్తమ్మ అంతకుముందే చాయ్ అయితే బంద్ జేషిండంట. మామయ్య గూడా లెమన్ టీనే తాగుతుండు. అత్తమ్మ గూడా. ఈడికొచ్చిన తర్వాత నేను మంచి చిక్కటి చాయ్ పెట్టిస్తాను తాగనంటే, "వద్దొద్దు మాకు లెమన్ టీనే కావాలంటే" ఈరోజు గూడా లెమన్ టీనే పెట్టినా. "అక్క ఈరోజు అంటవేంది నువ్వు పెట్టిందే ఈరోజు గదా!" అని మీరనొచ్చు. లేదు నిన్న ఈవినింగ్ గూడా పెట్టినా. కాకపోతే నేనేమనుకున్నానంటే నిన్న ఈవినింగు పాలు లేవనమాట. మేము నిన్ననే వచ్చినాం గదా! పాలైనా రాలేదు. పొద్దున్నే వస్తారు. ఆయనకి ఫోను జేయలేదు. పాలు లేకపోవడంతోని లెమన్ టీ పెట్టిచ్చిన. ఇగ ఈరోజు గూడా అత్తమ్మ, మామయ్య లెమన్ టీనే కావాలంటే లెమన్ టీ పెట్టినా. వాళ్ళతో పాటుగా నేననమాట. నేనెప్పుడైనా సరే లెమన్ టీ అంతగా ఏం ప్రిఫర్ చేయను. ఎప్పుడో ఒకసారి తాగాలనిపిస్తే ఈ మధ్య కాలంలో చాయ్ గూడా బంద్ జేషినా గదా! ఎప్పుడన్నా ఒకసారి తాగాలనిపిస్తే కాఫీ తాగినా ఒక 3 టైమ్స్ ఏమో తాగినా. మళ్ళీ ఆ తర్వాత కాఫీ గూడా ముట్టుకోలేదు. అటు ఇటు ఒక నెల మీద 15 రోజులయితున్నట్టుంది నేను చాయ్ బంద్ జేసి. ఇంకా కంప్లీట్‌గా ఎప్పుడైతే చాయ్ తాగనో ఎప్పుడో ఒకసారి తాగాలనిపిస్తే కాఫీ మాత్రమే తాగుతాను. ఇంకా అత్తమ్మ, మామయ్యతోని లెమన్ టీ తాగకుండా ముచ్చటైతే పెట్టేస్తున్నాము. నాకు, మా తమ్మకు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. అయితే మీరు మాట్లాడేది మాకు వినిపియొచ్చు గదా అక్క అని మీరడగొచ్చు. ఏంటి అంటే ఇప్పుడు నేను ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి మాట్లాడుతుంటే మా సౌండ్ కన్నా బయట ఉండే సౌండే ఎక్కువగా రికార్డ్ అవుతుంది. అయితే అందుకే నేనైతే ఆ మాటలన్నీ ఆఫ్ చేసేసాను. టీ తాగిన తర్వాత ఇంట్లో పనులు అయిపోయినాయి అని చెప్పినా గదా! ఇంట్లో పనులు అంటే టిఫిన్ వరకైతే అయిపోయినాయి. ఈరోజొచ్చేసి పులిహోర చేశాను. ఏమైందంటే
నిన్న నేను చపాతీ చేసిన. చపాతీ అంటే మీకు తెలుసు కదా! రాగులు, సజ్జలు, జొన్నలు ఈ 3 కలిపైతే పిండి పట్టించిన. దాంట్లో ఆ పిండి ఒక 2 కప్స్ తీసుకుంటే, గోధుమ పిండి 1 కప్ తీసుకొని లక్క కోలతోని తాల్చి రొట్టెలైతే చేస్తున్నా కదా! అదే రొట్టెలు నిన్న చేసిన తర్వాత అందరూ రొట్టెలు తిన్నారు. మా వాళ్ళేంటంటే ఇంటికాడ ఉన్నప్పుడైనా సరే ఫస్ట్ కొంచెం రొట్టెలు తిన్న తర్వాత కంపల్సరీగా అన్నం తినేవాళ్ళనమాట. నిన్నేమైందంటే నేనేమో 3 కప్పుల అన్నం వండిన, రొట్టెలు చేసిన. రొట్టెలు చేసిన తర్వాత అత్తమ్మ, మామయ్య, మా సారు, పిల్లలు అందరూ రొట్టెలు తిన్నారు. ఇంకా వాళ్ళు తింటున్నారు అని చెప్పి నేను గూడా ఒక చపాతీ అయితే తిన్నాను. తిన్న తర్వాత అన్నం అంతా అట్లనే ఉంది. ఆ అన్నాన్ని అట్లనే పెట్టి ఇంక పొద్దునయితే పులిహోర చేస్తున్నా. నేను తక్కువ చల్లన్నం ఉంటే అన్నం వండిన తర్వాత అన్నం పైనుంచి పెడతా. ఎక్కువుంటేనే ఇలా పులిహోర గానీ, లేకపోతే పెరుగన్నం అని చేస్తా. ఈడ పులిహోర చేసుకుంటూ కెమెరాలో "అత్తమ్మ నువ్వొస్తున్నావు ఆడ ఫోన్ పెట్టిరా" అని మా అత్తమ్మకి చెప్పిన. ఇగో ఎందుకంటే ఇప్పుడు అత్తమ్మ వాళ్ళకి, మామయ్యకి నేను వీడియోస్ చేస్తా అని తెలుసు గానీ, ఆ వీడియోస్‌కి సంబంధించిన వర్క్ గురించయితే తెలీదు. ఫోన్ పెట్టి రికార్డ్ జేసి అట్లనే అప్‌లోడ్ జేస్తది అని జెప్పేసి వాళ్ళనుకుంటారనమాట. లైవ్‌లో వీడియోస్ చూపిస్తది అని జెప్పేసి. అందుకే అత్తమ్మ అటు ఇటు పోతుంది. వస్తుంది గూడా. నేను ఇంకా అత్తమ్మని వచ్చినా గూడా ఏం పర్లేదు. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ నేచురల్‌గానే ఉంటాయి. ఇప్పుడు మా అత్తమ్మ, మా మామయ్య వచ్చిందే మాతోని స్పెండ్ జేయడానికి. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అత్తమ్మొచ్చినా, మామయ్య వచ్చినా నేను వీడియోస్ తీసుకుంటున్నాను. మీరు కొంచెం పక్కకు జరగండి అనైతే నేను అనలేను కదా! ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చిందే మాతోని టైమ్ స్పెండ్ జేయడానికి. అలాంటప్పుడు వీడియోలో నేనొక్కదాన్నే ఉండాలని అనుకోను గదా! ఒకవేళ నేను వంట చేసేటప్పుడు అత్తమ్మొచ్చి చూసి పోయినా గూడా మీరు కొంచెం ఇబ్బందిగా అయితే, డిస్టర్బెన్స్‌గా అయితే ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను కానీ వాళ్ళని పక్కన పెట్టి మరీ వీడియోస్ చేయాలనుకోవట్లేదు. అందుకే మా అత్తమ్మ వచ్చిన ప్రతిసారి నేను నవ్వుతున్నాననమాట. అత్తమ్మకి తెలీదు వీడియో అని జెప్పేసి. అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి నువ్వు జూడు అంటే వెనక నుంచి నిలబడ్డావు గదా! ఫేస్ జూపి అత్తమ్మ అంటే నాకొద్దమ్మ నీ ఫేస్ చూయించుడు నాకొద్దే వద్దని చెప్పేసి అటు నుంచి పోయింది. ఇక ఈరోజైతే మునక్కాయ కర్రీ వండుతున్నాము. బయట ఇందాక లెమన్ టీ తాగిన తర్వాత మునక్కాయలైతే కట్ చేసినాం కదా! నేను, అత్తమ్మ. ఇంకా కట్ చేసిన తర్వాత లోపలికొచ్చి నేనేమో వంట చేస్తున్నాను. ఇక్కడ బీహార్‌లో ఏదైనా సరే సీజనొస్తే ఎక్కువ ఎక్కువ తక్కువ రేట్లలో దొరుకుతాయన్నమాట. అలాంటప్పుడు మేము వాటినైతే బాగా యూజ్ చేసుకుంటాం. మీ అందరికీ తెలుసు కదా! మా ఇంట్లో మా పిల్లలు గూడా వెజిటబుల్స్ కర్రీస్ అన్నీ చక్కగా తింటారు. మా ఇంట్లో ఎట్లుంటదంటే ఇప్పుడు మునక్కాయ నేను టమాటో కర్రీ వండుతున్నాను గదా! ఇప్పుడు మునక్కాయ అంటే మనం ఏం చేస్తాము, ఒక 7, 8 మునక్కాయలేసి టమాటాలు ఎక్కువేసి కొంచెం గ్రేవీ ఉండేటట్టుగా చూస్తాము. అయితే మా వాళ్ళు ఏం జేస్తారంటే అన్నం తినేటప్పుడు ఆ గ్రేవీ అంతా పక్కన పెట్టేసి మనిషికి ఒక 10 మునక్కాయలు అట్లేసుకుంటారనమాట. మా పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లేట్ నిండా మునక్కాయలు అవే ఉంటాయనమాట. అందుకే నేనేం చేస్తానంటే వాళ్ళకి కావాల్సినవన్నీ వెజిటబుల్స్ ఎక్కువగానే వేస్తాను. వాళ్ళు అన్నం తక్కువ తిని కర్రీస్ ఎక్కువ తింటారు. మా సారైనా, పిల్లలైనా సరే. అందుకే నేనేం చేస్తానంటే ఏ కర్రీ వండినా కేజీ కర్రీ అయితే వండుతాను. అంటే ఇప్పుడు ఈ మునక్కాయలు గూడా కేజీ ఉన్నాయి. కేజీకి మా సార్‌కి 10 రూపీస్ అయితే తీసుకున్నారు. 2 కట్టలొచ్చినాయనమాట. ఇప్పుడు మనము మునక్కాయ, టమాటో కర్రీ అంటే మునక్కాయలు తక్కువుంటాయి. కొంచెం గ్రేవీ ఉంటది. టమాటోస్ ఉంటాయి గదా! అయితే నేను అలా వండిననుకో మా వాళ్ళైతే మంచిగా తినలేరు. వాళ్ళకి సరిపోదు. ఇప్పుడు నేను ఏది వండినా గూడా ఎక్కువ క్వాంటిటీలో వండుతాను. బెండకాయలైనా, బీన్స్ అయినా, తర్వాత గోకరకాయ, చిక్కుడుగాయ ఇవన్నీ మా వాళ్ళు కాయలే ఎక్కువ తింటారు కాబట్టి నేను వీడియోస్ కోసం తక్కువ క్వాంటిటీలో చికెన్ గ్రేవీ మంచి కలర్ వచ్చేలాగా వంట చేయాలని అనిపించింది. కాకపోతే ఏంటంటే నేను అలా చేయడం వల్ల నేను వండిన కూర మా ఇంట్లో వాళ్ళకి అది సరిపోదు. మళ్ళా నేను ఇంకా వేరు వేరు కర్రీస్ వండాల్సొస్తది. ఏది వండినా కూడా ఎక్కువ క్వాంటిటీలో వండాలి కదా! నేనేమనుకున్నానంటే ఇప్పుడు నేను వండే కూరలు రొటీన్‌గానే ఉంటాయి. రెగ్యులర్‌గా మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లనే ఉంటది. అదే కర్రీ అయితే నేను చూపిస్తాను. నేను వండే కర్రీస్‌లో కొంచెం కలర్ అనేది తక్కువగా ఉంటది. నేను కారం అనేది 1 స్పూన్ ఎయడం వల్ల కొంచెం యెల్లో కలర్‌లో కనిపిస్తది. మరీ రెడ్‌గా అయితే అలా అనిపించదనమాట. ఇంకా నా చుట్టూ కిచెన్‌లో ఉండే పరిసరాలు గూడా అంత హై క్వాలిటీ లాగా ఏమనిపియదు. లో క్వాలిటీ లాగా అనిపియడం వల్ల మీ అందరికీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఎందుకు అలా అంటున్నానంటే చాలామంది చెప్పారు కొంచెం హై క్వాలిటీకి కిచెన్ మెయింటైన్ చేయమని. హై క్వాలిటీ కిచెన్ మెయింటైన్ చేస్తే చాలా ఖర్చవుతుంది.
ఉందే మిడిల్ క్లాస్ గదా! అంతంత మాత్రమే ఉంటది. మళ్ళా అవన్నీ తీసి నేను కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి కిచెనయితే నేను మొత్తం మార్చలేను. కాకపోతే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తాను. అది కూడా 5000 లోపు అయిపోయేటట్టుగా చేద్దామని అనుకుంటున్నాను. మరి అది ఎట్లయితో తెలవదు. ఇక ఇక్కడైతే మునక్కాయ, టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. నేనేం చేశానంటే మునక్కాయలలో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఏసి పైనుంచి మూత పెట్టి గిన్నెలయితే తోమేసిన. గిన్నెలు తోమేలోపే నా మునక్కాయ కర్రీ గూడా రెడీ అయిపోయింది. మా కన్నయ్య గూడా మంచిగా తినేస్తారు. కర్రీ పక్కన పెట్టిన తర్వాత బట్టలయితే ఆరేసి బచ్చాలయితే చేస్తున్నాను. మొన్న ఉగాదికి తినలే కదా! ఇప్పుడైతే అత్తమ్మ వచ్చింది బచ్చాలు చేసుకుందాం అంటే సరే అని చెప్పిన. ఎప్పుడైనా సరే నేను ఉగాది ట్రైన్‌లో ఉండి మిస్ అవుతే ఇంటికొచ్చిన తర్వాత బచ్చాలయితే కంపల్సరీగా చేస్తాను. పోయినసారి అయితే నేను శనగపప్పుతో చేశాను. ఎప్పుడు అదే పప్పు యూజ్ చేస్తాను. అయితే ఈసారి కందిపప్పుతో చేస్తున్నాను. మా మామయ్యకి కాలికి దెబ్బ తాకింది. శనగపప్పు తింటే మళ్ళా చీమొస్తదని ఇక అత్తమ్మ ఏమన్నదంటే కందిపప్పుతోని చేద్దామంటే కందిపప్పుతోనైతే బచ్చాలు చేద్దామని పూర్ణం అయితే చేసేస్తున్నాము. మా వాళ్ళందరూ టిఫిన్ అయితే తినేసారు. పులిహోర తినేసారు. అయితే నా కోసం కొంచెం ఉంచుకుంటే, మా సార్‌కి పెట్టిన పులిహోర ఉంటదిగా అది సరిపోలేదనమాట. ఇంకొంచెం ఉందా అంటే, నా కోసం మిగిలిచ్చుకున్నది గూడా వాళ్ళకే ఏశాను. ఎందుకంటే ఇప్పుడు వేడి వేడిగా బచ్చాలు చేస్తున్నాను గదా! మంచిగా తినేయాలే. మళ్ళా పులిహోర తిన్నానుకో కొంచెం అదే కడుపు నిండినట్టుగా అనిపిస్తది. బచ్చాలు తక్కువ తింటానేమో అని జెప్పి పులిహోర అయితే తినలేదు. అత్తమ్మ, నేను కలిసైతే బచ్చాలు చేస్తున్నాము. ఇది నేను వీడియో ఆన్ చేశాను. వీడియో ఆన్ చేశాక లాక్ అనేది సెట్ చేయలేదనమాట. స్క్రీన్ లాకు సెట్ చేయలేదు. ఇంకా వీడియో కూడా ఆఫ్ అయిపోయింది. అందుకే ఈ బచ్చాల వీడియో సగం వరకే కంటిన్యూ అయింది. నేనేమో ఆ ముద్దలో పూర్ణం అయితే పెట్టేసిన. అత్తమ్మొచ్చేసేమో అవి బచ్చాలకి పిండి కలుపుతుంది గదా! మా మమతక్క గూడా వచ్చింది తెలుగక్క. అక్క గూడా వచ్చి బచ్చాలయితే చేసింది. నేను చేసి ఇస్తుంటే ఆ అక్క అయితే కాల్చింది. ఇంకా ఇట్లా బచ్చాలన్నీ చేసుకున్న తర్వాత అందరం కలిసయితే ప్లేట్‌లో పెట్టుకున్నాము. మాతో పాటుగా అక్క వాళ్ళ ఫ్యామిలీ గూడా అందరూ కలిసి ఒక మనిషికి 2, 2 బచ్చాలు. ఇక పిల్లలకొచ్చేసేమో ఒక్కొక్కటి. ఇగ నాకొచ్చేసి ఇగో ఈ 2 బచ్చాలనమాట. ఇక తిన్న తర్వాత గిన్నెలయితే తోమేస్తున్నాను. ఇక్కడ గిన్నెలు తోమేటప్పుడు మంచిగా అయితే పాట పాడుకుంటున్నా. ఇగ రిలాక్స్‌గా అయిపోయింది నాకు ఈ పాట పాడడంతోని. రిలాక్స్‌గా అంటే నేను ఒక సాంగ్ విన్నా, లేకపోతే పాట పాడినా నేను దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. అది నాకు అలవాటనమాట. నేను ఎన్ని పనులలో కొన్ని పనులు చేయలేకపోతున్నా, లేకపోతే చేస్తున్నా గూడా అవి వినడం అలవాటు. ఇక నేను పాటలు వింటే ఒక పని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. అందుకే నన్ను నేను యాక్టివ్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలా పాటలు గూడా పాడుకుంటా. మరి నేను పాడిన పాటలు మీరింటే నా వీడియో చూడకుండానే కట్ చేస్తారని నాకు తెలుసనమాట. అంత దరిద్రంగా పాడతాను. అందుకే మీకైతే వినిపియలేదు. గిన్నెలన్నీ తోమేశాను. ఇగ ఈరోజు మార్నింగు 5కి మొదలుపెట్టిన పనంతా అయిపోయే వరకు ఆఫ్టర్‌నూను 3 అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఎడిటింగ్ పనులైతే జేసుకోవాలి. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత విషు బుక్స్‌కి కవరేయలేదు. మేము ఎళ్ళినంక కన్నయ్య బుక్స్ గూడా ఇస్తే ఒక సార్‌కయితే జెప్పినాము బుక్స్, యూనిఫార్మ్ తీసుకురమ్మని. ఆ సారయితే బుక్కు, యూనిఫార్మ్స్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా విషు బుక్స్ అయితే మా సారు నోట్స్‌లు తెస్తా అన్నారు. రేపటి నుంచి తనకి కొత్త సెక్షన్ అయితే స్టార్ట్ అవుతదనమాట. ఫస్ట్ క్లాస్‌కెళ్తది. ఫస్ట్ అయితే బుక్స్‌కయితే నేను కవరేస్తున్నాను. మా సార్ ఈరోజు నైటు కాపీస్ తీసుకొస్తన్నారు. ఆ కాపీస్‌కి గూడా కవరేస్తే పనయిపోతది. రేపే మళ్ళా తనకి ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతది. ఫస్ట్ క్లాసు డి సెక్షన్ అనమాట విషు. ఏ సెక్షన్ నుంచి డి సెక్షన్‌కైతే వచ్చేసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం సెక్షన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకో కరెక్ట్ రీజన్ గూడా నాకు తెలీదు. ఇంకా కవరేసిన తర్వాత టైమొచ్చేసి ఈవినింగ్ అయితే 6:30 అయిపోయింది. ఇంకా బయట మొత్తం చీకటి పడింది. లోపలికెళ్ళి కొన్ని బుక్స్ అయితే నేను వేశాను. ఇంకా కొన్ని 4, 5 బుక్స్ ఉంటాయి. మా సార్‌కి వేయమని చెప్పి నేనైతే వంట చేసేసుకున్నాను. ఈరోజైతే ఈ వ్లాగు గిట్ల సింపుల్‌గా అయితే అయిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నా వీడియోస్ ఎలా ఉన్నాయో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. గుడ్ నైట్.